హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ కజిన్స్ వ్లాగ్స్. ఈరోజు మనం ఇన్స్టెంట్ దోశ చూద్దామండి. ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుందాం. ఇది మిక్సీ జార్లో వేసుకుందాం. దీంట్లో 4 స్పూన్స్ అటుకులు తీసుకుందాం. ఇది 4 స్పూన్స్ గోధుమ పిండి. దీనిలో 2 స్పూన్స్ షుగర్ తీసుకుందాం. మీకు షుగర్ వద్దంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఒక చిటికెడు ఉప్పు తీసుకుందాం. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ అంతా ఒక దాంట్లో తీసుకోవాలి. ఏ కప్తో అయితే గోధుమ నూక తీసుకున్నామో అదే కప్తో కర్డ్ తీసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని దోశ బ్యాటర్లా మిక్స్ చేసుకోవాలి. ఇలా దోశ బ్యాటర్ కింద మిక్స్ చేసుకోవాలి బాగా. దీన్ని ఒక 10 మినిట్స్ నానబెట్టాలి. ఇలా దోశ బ్యాటర్ కింద మిక్స్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ ఆఫ్టర్ దోశ వేసుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకుని అప్పుడే తీసుకోవాలి. మా ఈ ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూసారు కదండి దోశ ఎంత ఈజీగా అయిపోయిందో. ఇలా మనకి పిల్లలకి స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు స్నాక్స్గా కానీ, ఎవరైనా పెద్దవాళ్ళకి కానీ ఇలా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా రిలేటివ్స్ సడన్గా వచ్చినా సరే మనం చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఇలా చేసుకోవచ్చు. ఆయిల్ వేసుకోవాలి. మీకు ఇంకా సన్నంగా తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్స్ కావాలంటే పైనుంచి ఇలా యాడ్ చేసుకోవచ్చు. జీరా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది, చాలా తక్కువ టైంలో. క్రిస్పీగా కావాలంటే సిమ్లో పెట్టి వేయించుకోవాలి. మెత్తగా కావాలంటే హైలో పెట్టి వేయించాలి. ఇలా వేయించుకున్నాక దోశని టర్న్ చేసుకోవాలి. ఇన్స్టెంట్ దోశ అయితే 15 to 20 మినిట్స్లో అయిపోతుందండి. ఎంతో టేస్టీ అయిన దోశ రెడీ. క్రిస్పీగా కదకదలాడుతూ దోశ రెడీ. థ్యాంక్ యూ అండి అందరికీ.